హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చిన్న మోసెలండి, చిన్న చేపలవి. వాటిని 1 కేజీ అయితే తీసుకున్నానండి. తీసుకొని శుభ్రం చేయించి, ఉప్పు వేసి బాగా కడిగి, మనం ఏ గిన్నెలో అయితే ఏ పాత్రలో అయితే వండుతున్నామో అందులో వేసుకునండి. మనకి గ్రేవీ ఎంత కావాలి అనుకుంటే ఉల్లిపాయ 1 వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేశానండి. అలాగే ఉల్లిబొంద, ఒక టమాటా వేసానండి. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒక 2 స్పూన్స్ అయితే వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత పసుపు, కారం అండి. కారం మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేనైతే ఒక 4 స్పూన్లు అయితే వేసానండి కారం. ఫిష్ కర్రీ కదండి, కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. నీసు వాసన అనేది ఏమి లేకుండా బాగుంటుంది. అలాగే సరిపడినంత సాల్ట్ నేనైతే 2 స్పూన్లు వేసానండి. వేసి ఆయిల్ కూడా ఇప్పుడే పోసేసుకోవాలండి. ఆయిల్ కూడా పోసేసి మొత్తం అది, అలాగే నేను రోట్లో వేసి దంచానండి. కొంచెం జీలకర్ర మాత్రమే వేసానండి ఇందులో. నేను కలిపి పెట్టే కూరలో జీలకర్ర మాత్రం వేసుకుంటే సరిపోద్ది. దాన్ని మొత్తం కలిపి మనం చింతపండు పులుసు వేసుకోవాలండి. మనకి పులుపు ఎంత కావాలనుకుంటే అంత, మనకి నచ్చినంత వరకు వేసుకుని, ఆ పులుపు కూడా రసం కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసి పొయ్యి మీద పెట్టేయటమేనండి. ఇది పొయ్యి మీద పెట్టేసి కొంచెం దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. ఇలా ఉడికిన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరకరలాడుతూ టేస్ట్ అయితే బాగుంటుందండి చాలా. మనం నూనెలో ఫ్రై చేసిన ఉల్లిపాయలన్నీ అదొక టేస్టు. ఇదైతే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి కర్రీ అయితే. చూసారుగా, మా కర్రీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ ఎలా ఉందో కామెంట్స్ కూడా చేయండి. చూసారా, ముక్క అనేది చెదిరిపోదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకి వండుకోవడం కూడా చాలా ఈజీ.